జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి చౌరస్తాలో జిల్లా షెడ్యూల కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ లతా గారు, జిల్లా ఆర్డీఓ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, షెడ్యూల కులాలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసి మహనీయమైన వ్యక్తి అని, జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారని, కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే ఈరోజు ఒక విప్గా ఈ స్థానంలో ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఇటీవలే విద్యార్థులకు డైట్ ఛార్జీలను కూడా పెంచడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుట్టినటువంటి మాసం ఒక పండుగ వాతావరణంలో తలపిస్తుంది. మరి బాబు జగ్జీవన్ రావు గారు అప్పుడు ఉన్న భారత తొలి ప్రధాని నెహ్రూ వారి యొక్క మంత్రిత్వంలో చిన్న వయసులో రక్షణ శాఖ మంత్రిగా చేశారు. అప్పుడు ఇండో పాక్ యుద్ధంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఎవరు చేయనటువంటి అనేక మంత్రి పదవులు, వ్యవసాయ రంగాన్ని కానీ, ఆర్థిక శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, కార్మిక శాఖ కానీ, అనేక శాఖ మాధ్యులుగా దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఒక గొప్ప మహనీయులు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి వారు చేసినటువంటి కృషి, వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను వారు ఏవైతే ఉన్నాయో వారి యొక్క దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించారు. మరి వారి ఆశయాలు, వారి స్ఫూర్తి కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరి యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.